నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ అండి. రీజనింగ్ నుంచి బ్లడ్ రిలేషన్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుందండి. సో బ్లడ్ రిలేషన్స్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఎగ్జామ్లో నేను ఎలాంటి క్వశ్చన్ చూసానంటే, సో ఇలా ఏ ఇంటూ బి ఇచ్చేసి సమ్ రిలేషన్ ఇస్తాడు, ఏ బై బి ఇచ్చేసి సమ్ రిలేషన్, సో ఏ ప్లస్ బి ఇచ్చేసి సమ్ రిలేషన్, ఏ మైనస్ బి ఇచ్చేసి సమ్ రిలేషన్ ఇచ్చేసి మనకి క్వశ్చన్ ఇలా అడుగుతాడండి. ఏ ఇంటూ బి మైనస్ సి డివైడెడ్ బై డి ప్లస్ సి, సో ప్లస్ ఈ. సో ఈకి ఏకి రిలేషన్ ఏంటి అని అడుగుతాడండి. సో ఇలాంటి క్వశ్చన్స్ కంపల్సరీ నేర్చుకోండి. సో ఇప్పుడు ఈ ప్రజెంట్ అయితే వీటి ట్రెండే నడుస్తుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. లేదంటే ఇంకొకటి ఏంటంటే, ఇంకొక మోడల్ క్వశ్చన్ ఏంటంటే, ఒక ఫోటో పాయింట్అవుట్ చేసి ఒక ఫోటోని చూపిస్తూ, సో ఒక పర్సన్ ఏ అనే పర్సన్ బితో ఇలా అన్నాడు. సో ఇతను సమ్ రిలేషన్ అని చెప్పి, సో ఈ ఫోటోలో ఉన్న పర్సన్ ఏంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడండి. సో ఇవి కూడా ఇంపార్టెంటే. సో ఈ 2 మోడల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నేనైతే ఎగ్జామ్లో ఇలా రిలేషన్ ఇచ్చి చెప్పిన క్వశ్చన్ మాత్రమే చూశాను. సో బెడ్ రిలేషన్ నుంచి అయితే ఈ 2 మోడల్స్ అనేవి ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఈ 2 మోడల్స్ చేసిన తర్వాత మీరు బ్యాలెన్స్ మోడల్స్ అని చెక్ చేసుకోండి, ఓకేనా. అండ్ దట్టు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆర్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. సో ఈ బ్లడ్ రిలేషన్స్ అనేది ప్రాక్టీస్ చేస్తేనే బాగా తొందరగా చేయగలం. సో 1 to 2 క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయండి ఎగ్జామ్లో. బ్లడ్ రిలేషన్ నుంచి అట్లీస్ట్ 1 క్వశ్చన్ అయితే పక్కా ఉంటుంది. అది ఏ ఎగ్జామ్కైనా ఖచ్చితంగా బ్లడ్ రిలేషన్ నుంచి 1 క్వశ్చన్ పక్కా ఉంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. ఎవరికన్నా లేదు మాకు బ్లడ్ రిలేషన్ మీద ఐడియా లేదు, మేము వదిలేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మన ఛానల్లో వీడియో ఉంటుంది. చాలా సింపుల్గా చెప్పానండి. సో చాలా సింపుల్గా మీకు 10 to 15 మినిట్స్లో మీకు చాప్టర్ అనేది నేర్చేసుకోవచ్చు, ఈ బ్లడ్ రిలేషన్ చాప్టర్ అనేది. సో ఎవరైనా కావాలంటే ఒకసారి మన ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి రివర్స్ అండి. ఇది స్ట్రాటజిక్ జీకే నుంచి రివర్స్. సో జీకే నుంచి రివర్స్. అండ్ దీన్ని ఎలా నేర్చుకుంటారంటే, జీకేతో పాటు అంటే జీకేలో ఎలా నేర్చుకుంటారంటే, ఇప్పుడు రివర్స్ గంగా రివర్కి ఉపనదులు ఏంటి, గోదావరికి ఉపనదులు ఏంటి, సో ఇలాంటివి నేర్చుకోండి. అలాగే రివర్స్కి సంబంధించి కరెంట్ అఫైర్స్, రీసెంట్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఏమన్నా ఉన్నాయా అంటే, పంబన్ బ్రిడ్జ్ కట్టారు కదండి, సో అది ఏ రివర్ పైన కట్టారు, సో ఇలాంటివి కొంచెం ఇంపార్టెంట్. మీకు టైం ఉంటే ఖచ్చితంగా రిఫర్ చేయండి. సో ఫస్ట్ అయితే వీటి ఉపనదులు తెలుసుకోండి, ఎక్కువ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి కరెంట్ అఫైర్స్లో ఉన్న పంబన్ బ్రిడ్జ్ ఏ నది పైన ఉంది, సో ఇలాంటి క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అండి. కరెంట్ అఫైర్స్ కూడా నేను చెప్పాను కదా, అట్లీస్ట్ 1 ఇయర్ కవర్ చేయాలి. ఆర్ లేదు టైం లేదనుకుంటే అట్లీస్ట్ 6 మంత్స్ అయినా కవర్ చేయడానికి ట్రై చేయండి. మన ఛానల్లో ఏవేవి కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంటో నేను కొన్ని వీడియోస్ ఉన్నాయండి. సో కవర్ చేయాల్సిన వీడియోలు గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి చెప్పిన వీడియోస్. సో మీ కరెంట్ అఫైర్స్కి ఎవరికైనా ఒకటే కదండి. సో ఆ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ రిఫర్ చేయండి. సో ఇంపార్టెంట్ టాపిక్స్ వైజ్ కరెంట్ అఫైర్స్ ఏ టాపిక్ నేర్చుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశాను, అవి నేర్చుకోండి, ఓకేనా. సో రివర్స్కి సంబంధించి ఇదండి. డే 4లో టార్గెట్స్ అయితే ఇవే. మీరు కన్నా ఈ టార్గెట్స్ కంప్లీట్ చేస్తే ఫస్ట్ ఇందులో కూడా ర్యాంకింగ్ ఇచ్చుకోవాలండి. చూడండి, ఫస్ట్ బ్లడ్ రిలేషన్స్ నేర్చుకోండి, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ నేర్చుకోండి, నెక్స్ట్ వచ్చేసి రివర్స్ థర్డ్ ప్రయారిటీ దీనికి ఇవ్వండి, ఓకేనా. ఎందుకంటే ఎక్కువ సిలబస్ ఉంటుంది, సో తొందరగా అవ్వదు. బ్లడ్ రిలేషన్ అయితే తొందరగా అయిపోతుంది. ప్రాఫిట్ అండ్ లాస్లో కొంచెం మోడల్స్ ఎక్కువ ఉంటాయి, బట్ బ్లడ్ రిలేషన్స్లో అయితే 5 to 6 మోడల్స్ మాత్రమే ఉంటాయి. సో అందుకని ఫస్ట్ బ్లడ్ రిలేషన్స్ నేర్చుకోండి, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ నేర్చుకోండి, నెక్స్ట్ వచ్చేసి రివర్స్ కొంచెం సిలబస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు చూసుకొని కొంచెం నేర్చుకోండి, ఓకేనా. సో డే 4 యొక్క టార్గెట్స్ అయితే ఇవేనండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.